వెల్కమ్ టు టెక్ చైతు. దేశ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వందే మెట్రో రైళ్లు పట్టాలెక్కటానికి రంగం సిద్ధమైంది. ఆ వివరాలేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. దేశవ్యాప్తంగా వందే భారత్ రైళ్లు విజయవంతంగా నడుస్తుండటంతో ఇండియన్ రైల్వేస్ వందే మెట్రో రైళ్లను అందుబాటులోకి తీసుకుని రావాలని నిర్ణయం తీసుకుంది. ఈ వందే మెట్రో రైళ్లు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలాగా ఎక్కువ దూరం కాకుండా తక్కువ దూరమే ప్రయాణిస్తాయి. కానీ ఈ వందే మెట్రో రైళ్లలో కూర్చోవడానికి సీట్లుంటాయి. అదే విధంగా ఎక్కువ మంది నుంచుని వెళ్ళటానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే మన లోకల్ ట్రైన్స్ లాగా, అంటే చెన్నై లోకల్ ట్రైన్స్, హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైళ్లలాగా ఎక్కువ మంది నుంచోడానికి అవకాశం ఉంటుంది. మరియు కూర్చోడానికి కూడా కొన్ని సీట్లుంటాయి. సో, ఆ విధంగా ఉంటాయి ఈ వందే మెట్రో రైళ్లు. ఇవి కంప్లీట్‌గా ఏసీ రైళ్లు. వందే భారత్ రైళ్లలాగా అంటే కేవలం ఏసీ కోచెస్ మాత్రమే ఉంటాయి ఈ వందే మెట్రో రైళ్లలో. దేశంలో మొదటి వందే మెట్రో రైలు సెప్టెంబర్ 16వ తారీఖున పట్టాలెక్కబోతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీన్ని ప్రారంభించబోతున్నారు. ఈ వందే మెట్రో రైలు గుజరాత్‌లో ఉన్న భుజ్, అహ్మదాబాద్ మధ్య తిరుగుతుంది. ఈ రెండిటి మధ్య దూరం వచ్చేసి 355 కిలోమీటర్లు. ఈ దూరాన్ని ప్రయాణించడానికి ఈ రైలు యావరేజ్‌గా 5 గంటల 40 నిమిషాల సమయం తీసుకుంటుంది. భుజ్‌లో వచ్చేసి ఉదయం 5 గంటల 5 నిమిషాలకు బయలుదేరి అహ్మదాబాద్ 10:50కి చేరుకుంటుంది. మళ్ళీ తిరిగి అహ్మదాబాద్‌లో సాయంత్రం 5:30కి బయలుదేరి భుజ్ వచ్చేసి నైట్ 11 గంటల 10 నిమిషాలకి చేరుకుంటుంది. ఈ ట్రైన్‌లో ఫేర్ వచ్చేసి మినిమమ్ ఫేర్ వచ్చేసి 30 రూపీస్ ఉంటుంది. ఇంకా 100 కిలోమీటర్స్‌కి ఫేర్ వచ్చేసి 120 రూపీస్ ఉంటుంది. కంప్లీట్‌గా ఏసీ కోచెస్‌తో నడుస్తుంది ఈ వందే మెట్రో రైలు. ఇంకా ఈ ట్రైన్‌లో ఉండే ఫీచర్స్ వచ్చేసి వందే భారత్ రైళ్లలాగానే ఈ రైళ్లు కూడా గంటకి 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. ఇది ఫుల్లీ ఎయిర్ కండిషన్డ్ వందే మెట్రో రైళ్లలాగా దీంట్లో ఆటోమేటిక్ డోర్స్ ఉంటాయి. కవచ్ యాంటీ ట్రైన్ కొలిజన్ సిస్టమ్ ఉంటుంది. మొబైల్స్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి సాకెట్స్ ఉంటాయి. సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి. మోడ్యులర్ టాయిలెట్స్ ఉంటాయి ఈ వందే మెట్రో రైళ్లలో.